ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. కృతి శెట్టి కెరీర్ ఇక ఎండ్ అయిపోయినట్లేనా? చేతిలో సినిమాలు లేవు, చేసిన సినిమాలేమో విడుదల కావట్లేదు, విడుదలైన సినిమాలేమో ఆడట్లేదు. ఇలాంటి టైంలో కృతి అడుగులు ఎటు పడబోతున్నాయి? ఈమె కెరీర్ని మార్చే ఆ అవకాశం ఇంకెప్పుడొస్తుంది? అసలు కృతి కెరీర్లో ఆ అద్భుతం జరిగే అవకాశం ఉందంటారా? పాపం కృతి శెట్టి, ఈమెను చూస్తుంటే ఇదే మాట అనాలనిపిస్తుంది. అదేంటి అంత కష్టం వచ్చిందా అనుకోవచ్చు. కానీ ఇండస్ట్రీలో హిట్లు లేకపోవటం కంటే కష్టం ఏముంటుంది చెప్పండి? బేబమ్మ సిచ్యువేషన్ ఇదే. కెరీర్ మొదలైన విధానానికి ఇప్పుడు నడుస్తున్న తీరుకు ఎక్కడా పొంతనలేదు. హిట్ మాట పక్కన పెడితే కనీసం ఆఫర్స్ కూడా రావట్లేదు. తెలుగులో ఉప్పెన, శ్యామ్ సింగరాయ్, బంగారాజు తర్వాత హిట్లు లేవు. తమిళ్లో వావాతియార్, ఎలైకే లాంటి సినిమాలు ఆడలేదు. జీని అసలు విడుదలే కాలేదు. మలయాళంలో ఏఆర్ఎం హిట్ అయినా అవకాశాలు రావట్లేదు. దీంతో సోషల్ మీడియాలో గ్లామర్ షో చేయటం తప్ప మరో ఆప్షన్ లేకుండా పోయింది బ్యూటీకి. ఇలాంటి కష్ట సమయంలో కృతి శెట్టికి అదిరిపోయే ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న మూవీలో కళ్యాణ్ రామ్కు జోడీగా కృతిని తీసుకుంటున్నారు. ఇందులో వెంకీకి జోడీగా కీర్తి సురేష్ నటించే అవకాశాలున్నాయి. సంక్రాంతి 2027కి సినిమా విడుదల కానుంది. ఇది హిట్ అయితే గానీ కృతి కెరీర్ గాడిన పడదు. ఐటమ్ ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా.